నమస్తే అందరికి. యాస్ట్రో యశోధర ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మరొక దేవాలయం ఉందండి. దాన్ని స్వర్ణగిరి అంటారు. లేదంటే రత్నాలయం అని గూడా అంటారు దీన్ని. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి. శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు, భార్య శ్రీమతి విజయలక్ష్మి గారి కుటుంబం వాళ్ళు దీన్ని కట్టడం జరిగింది. ఒకసారి భార్య అయిన విజయలక్ష్మి గారికి తీవ్రమైన ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళి, తర్వాత తిరుపతి పవిత్ర జలం ఆమెకి తిరిగి బతికించినట్లుగా కథ ఉందండి వీళ్ళకి. తిరుపతిలో ఉన్న పవిత్ర జలం తాగిన తర్వాత ఆమె కోమాలోంచి బయటకొచ్చారని, దానికి కృతజ్ఞతగా వీళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించబడిందని చెప్తున్నారు. అయితే చాలా బావుంటుంది ఈ గుడి గూడా. ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామి, అలాగే లక్ష్మీదేవి, అమ్మవారు ఆండాళ్ళ తల్లి, తర్వాత హనుమంతుడు, శ్రీకృష్ణుడు వీళ్ళు గూడా చాలా బావుంటారండి దేవాలయం. సిస్టమేటిక్‌గా చాలా బాగా కట్టారు. సో, మనం ఈ కార్తీక మాసంలోనే లక్ష్మీ నరసింహస్వామి వారిది దర్శనం అయిన తర్వాత మనం ఇక్కడికెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆలయంలో నాకు బాగా కనిపించిందేంటంటే, స్వామివారు చాలా హ్మ్. చాలా బావుంటారండి. అమ్మవార్లు కూడా అమ్మవార్లు గూడా శ్రీకృష్ణుడైన ఎవ్వరైనా గూడా విగ్రహాలు చాలా దివ్యంగా, దైవత్వంగా చాలా చూడగానే ఒక రకమైన ఆనందాన్ని పొందేటట్టుగా చాలా శిల్పకళ అవన్నీ గూడా బావున్నాయి. గుడిని బాగా కట్టారు. స్వామివారు నీళ్ళల్లో జల జల విష్ణువులాగా పడుకొనుంటారు. చాలా బావుంటుందది. రాత్రిపూట దీపాలలో, లైట్ల యొక్క అలంకరణలలో స్వామివారిని రెండో అంతస్తు నుంచి లేదా నెక్స్ట్ ఒకటో అంతస్తు నుంచి కూడా మనం చూసినప్పుడు స్వామివారు చాలా బావుంటారు. పవళిస్తున్న విష్ణు. ఓకే. అది ఈ గుడిలో ఉన్న విశిష్టత గూడా.